విశ్వరూపాన్ని దర్శిస్తున్నటువంటి అర్జునుడు తన యొక్క అనుభవాన్ని చెప్తున్నాడు. ఆ తేజస్సు ఎంత అంటే సూర్యకాంతి లాగా ఉందట. అనలం అంటే అగ్ని యొక్క ప్రకాశం లాగా ఉంది. అగ్ని ఏమిస్తుంది? ఎక్కువ వేడినిస్తుంది, వెలుగు కొంత ఉంటుంది. సూర్యుడు వెలుగునిస్తాడు, కొంత వేడిని కూడా ఇస్తాడు. అవునా? ఈ అగ్ని ఇక్కడ ఉంటుంది, ఆయన ఎక్కడో ఉంటాడు. సో ఇద్దరిలో కామన్ గా ఉంది వేడి, వెలుగు. అవునా కాదు? కానీ వస్తువులను చూడడానికి అగ్ని వెలుగు సరిపోదు, సూర్యకాంతే కావాలి. అవునా? కానీ ఏదైనా మనం వేడి చేయడానికి, వంట చేయడానికి ఏం కావాలి? అప్పుడు సూర్యుడి కాంతి సరిపోదు, ఏం కావాలి? అగ్ని కావాలి. ఇద్దరిలో రెండే ఉన్నా ఇది ఒక ఉపయోగం, అదొక ఉపయోగం. ఇప్పుడు ప్రాణులు నడవాలన్నా, ప్రాణులు పనిచేయాలన్నా, మనం ప్రపంచంలో అన్ని దర్శించాలా, మనకి ఏం కావాలి? అప్పుడు సూర్యుడు కావాలి, అగ్ని కూడా కావాలి. మళ్ళా అగ్ని లేకపోతే అసలు కదలలేము. అగ్ని ఉంది కాబట్టి డైనమిక్ గా ఉంటున్నాడు. అవునా? అన్ని ఇంద్రియాలు, ఇంద్రియాగ్నులు అంటలా. కాబట్టి మనిషిని లోపల కూర్చొని చైతన్యవంతం చేసి సూర్యుడు బయట నుంచి వెలుగునిస్తాడు. అందుకే చూడండి, ఎవరైనా మంచి క్యారెక్టర్ ఉందనుకో, అగ్ని లాంటి మనిషి అండి అంటారా? అంటారా? అగ్ని లాంటి, నిప్పు లాంటి మనిషి, తెలుగు నిప్పు లాంటి మనిషి అండి. అంటే ఏంటి? ఆ లోపల ఒక ఏమిటంటారు, కట్టుబాటు, ఒక నియమం, ఒక నిబద్ధత. నిప్పులంటే అంటే ఎవరైనా ఏం చేసేవాడు ఉంటాడు, అక్కడ అయిపోతాడు, కాలిపోతాడు. అది. సో అగ్ని, ప్రకాశం రెండూ అవసరమే మనిషికి, అంతేగా? అయితే భగవంతుడి యొక్క ఈ తేజస్సు ఎలాంటిది? దుర్నిరీక్ష్యం, అప్రమేయం. కంటితో చూసేది కాదు, చూడబడేది కాదు. అప్రమేయం అంటే ఏంటి? కొలతలు లేవు. ఎంత అని కొలుస్తాము? ఎన్నని కొలుస్తాం? సో ప్రతి జీవుడిలో ఉన్నాడుగా. ప్రతి జీవుడిలో ఎలాగున్నాడు? ప్రతి ఇంద్రియముల వెనక, శరీరములోను, బుద్ధిలోను, మనస్సులోను, అన్నిట్లో ఉన్నాడు. అవునా? కాబట్టి దుర్నిరీక్ష్యం, చూడడానికి వీల్లేదు. కంటితో చూడబడేవి దృశ్యాలు, అవునా, చెవులతో వినేటువంటివి శబ్దాలు, ఇలా అన్ని ఇంద్రియాలు, అన్ని జీవుళ్ళు, అందరి జీవుళ్ళల్లో, ఏది దేవతల్లో మొదలుకొని సర్వంలో ఉండే అన్ని ఇంద్రియాలు అనుకుంటే ఆ ప్రకాశం ఎంత ఒక చోట భావిస్తే ఎంత అని చెప్తా? సర్వజీవుళ్ళలోనే ఉందిగా ఆ ప్రకాశం. అన్ని ఇంద్రియాలు వెనక అదే ప్రకాశం ఉందిగా. అవునా కదా? ఆ ప్రకాశం ఎంత అని చెప్తాడు అప్పుడు? అందుకే దుర్నిరీక్ష్యం, ఊహించడానికి దృశ్యము కాదు, అది అందదు. అందుకే అప్రమేయం, కొలవటానికి వీల్లేదు. కొలతలు పెట్టాడు. కొలతలు ఒకవేళ కొలతలకు అందింది ఇంత అని కొలిచామనుకోండి సపోజ్, అప్పుడు కంటితో చూడొచ్చు దాన్ని. అసలు ఎందుకండి సూర్యుడు మిట్ట మధ్యాహ్నం నెడినెత్తి మీదకి వస్తేనే కళ్ళు తేరిబారి చూడలేం మనం. అవునా కదా? సూర్యోదయం, సూర్యాస్తమయం చూడొచ్చు, కానీ మధ్యలో ఉండే సూర్యుడు చూడండి, ఇట కంట కొట్టుకోవాలి తప్పచుకోండి ఒక్క సూర్యుడు వస్తేనే. అవునా? కాబట్టి ఇది ఎంత కాంతి అంటే అప్రమేయం, కొలతలు లేదు అంటే, ప్రమేయం లేదు అంటే ఇంద్రియాలకు అందదు, బుద్ధికి అందదు. మరి దేనికి అందుతుంది? కేవలం సుసూక్ష్మమైనటువంటి ఒక దృష్టికి మాత్రం పట్టుకోలేడు, దీన్ని భావించుకుంటాడు. ఇదంతా భావనే, భావనా దర్శనమే, అంతేగాని కంటితో చూసే దర్శనము కాదు. అంతే కదా? సో ఇప్పుడు భగవంతుడు అనంతమైనటువంటి కాంతి లేక ప్రకాశ స్వరూపం, అన్ని ఇంద్రియములు అన్నిట్లో ప్రకాశించే స్వరూపం చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ఒక భగవంతుడు, ఆయన్ని మనస్సు లేకపోతే బుద్ధి భావించినప్పుడు స్తుతి చేయకుండా ఉండలేదు. స్తుతి అనేది ఎప్పుడు వస్తుందండి? స్తుతి ఊరికి ప్రశంస కాదు. ప్రశంస వేరు, స్తుతి వేరు. దేవుణ్ణి ప్రశంసించాడు నువ్వెవడు? నువ్వు అల్పమైన జీవుడు. ప్రశంస ఎవరు? సామాన్య మానవులు, కొంచెం పెద్దవాళ్ళు బాగా చేసి ప్రశంసా పత్రాలు, ప్రశంసలు చేస్తారు.
పొగుడుతారు. ఈయన ఏం చేయాలి? పరమాత్మని స్తుతించాలి. సో స్తుతి అనేది భగవంతుడి యొక్క అనంతతత్వాన్ని లేదా దివ్యత్వాన్ని మాహాత్మ్యాన్ని యథార్థంగా ఏ సూక్ష్మమైన దాంతో గ్రహిస్తాడో అప్పుడు సహజంగా వచ్చేది స్తుతి. అవునా? శంకరులు అనేక స్తోత్రాలు మనకు ప్రసాదించాడు. ఎందుకంటే మనకు చేత కాదుగా ఎట్లా స్తుతించాలో, మనకేం తెలుసు ఎట్లా స్తుతించాలి. అందుకు అందరి దేవతలకు తగ్గట్టుగా అన్ని ఆయన చేశాడు. ఈ భగవంతుడిని స్తుతించడం వల్ల ఏం జరుగుతుంది? విష్ణు సహస్రనామ స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రం, ఓ ఖడ్గమాల స్తోత్రం, స్తోత్రాలు పారాయణాలు, స్తోత్రాలు వందనములు స్తోత్రాలు చదవాలి, పారాయణం చెయ్యాలి. సో పారాయణం అంటే మన నోటితోనే చేస్తాం, అంతే కదా? అది కూడా సాధనే, కాదని చెప్పట్లేదు. వాక్కుకు మంచి సాధన అవుతుంది. అవునా? వాక్కుకు సాధనే. అది కూడా ఎప్పుడు దృష్టి పెట్టి చేస్తేనే. దృష్టి పెట్టలేదనుకోండి, ఎక్కడ ఆపాలో తెలియదు, ఎక్కడ విడదీయాలో తెలియదు, మొత్తం కలిపి కొట్టరే కావేటరంగా. అవునా? తెలియదు. కానీ స్తుతి అనంటే హృదయంలో నుంచి రావాలి. అది ఎప్పుడు ఇది అని అర్థం చేసుకున్నప్పుడు సహజంగా వచ్చేది స్తుతి. ఇప్పుడు అర్జునుడు భగవంతుడి యొక్క ఈ అనంత తత్వాన్ని కొంతవరకు బుద్ధితో గ్రహించగలిగాడు కాబట్టి ఆ హృదయంలో నుంచి వస్తోంది స్తుతి. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. త్వం అక్షరం పరమం వేదితవ్యం. స్వామి, ఓ పరమాత్మ, నీవు అక్షరుడివి, అక్షర పరబ్రహ్మయోగం. అన్ని క్షరమైన అన్ని లయమైన ఆయన ఉన్నాడు, తనలో లీనం చేసుకుని ఆయన ఉంటాడు. అక్షరం, క్షరము కాదు. పరమం, అన్నిటికంటే ఉత్కృష్టం, ఈ పరిమితులు ఏమీ లేనటువంటి వాటికి అతీతం. వేదితవ్యం, సరే వేదం అంటారు. వేదితవ్యం అంటే తెలియబడవలసినటువంటి వాడివి, తెలుసుకోబడవలసినటువంటి వాడివి నీవే. ఏమి తెలిసినా తెలిసినట్టు కాదు. ఈ స్టేట్మెంట్ భగవద్గీతలో చాలాసార్లు వచ్చింది. ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోబడవలసింది లేదో అది నేనంట. కానీ ఏం తెలుసుకుంటే తెలిసినట్టు, ఏం తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి ఇంకేం మిగలదో, అందుకని వేదితవ్యం. మిగతావని తెలిసినట్టే కాదు, వేదితవ్యం. కాబట్టి నాకు తెలుసు అని అనకూడదు నుంచి. ఎందుకు? ఏం తెలుసు నాకు? ఏమి తెలియదని ఒప్పుకోవాలి, ఏమి తెలియదని ఒప్పుకోవాలి. అవునా? కాబట్టి అందుకే శాస్త్రం ప్రమాణంగా తీసుకుంటే ఈ బుద్ధిలో ఏదో అక్కడో ముక్క ఇక్కడో ముక్క విని కొంచెం పట్టుకుంటా, అంతే. అది ఇన్ఫర్మేషన్, అంతేనా? కాస్త మననం చేసుకుంటే ఏదో కాస్త అప్పుడప్పుడు స్ఫురణకు వస్తుంది. కానీ తెలుసుకోవాల్సింది ఏమిటి? ఇవన్నీ శాస్త్రం ఏదైతే చూపించిందో ఆ లక్ష్యం అది. మిగతావన్నీ వేస్టే. అది అక్షరమధిగమ్యతే, అదే అక్షరములకు అతీతం. వేదముల చేత తెలియబడిన వాడు. వేదం చదువుకొని కూర్చుంటే ఎట్లా? శాస్త్రము చేత నిర్దేశించబడిన లక్ష్యం, శాస్త్రం చదువుకొని కూర్చుంటే ఎట్లా? నాకు తెలుసుడు అనుకుంటే ఎట్లా? తెలియబడవలసినటువంటిది ఈ తత్వం. ఏది? సమస్త నామరూపాలకు ఆధారముగా అధిష్టానముగా ఏ తత్వం అయితే ఉన్నదో అది వేదితవ్యం.
త్వం అస్య విశ్వస్య పరం నిధానం. ఈ మొత్తం విశ్వానికి నీవెవరు? నిధానం. నిధి లోపల ఉంటుంది. మామూలుగా నిధి ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఉంటుంది. నిధానం అంటే ఏమిటట? నిధానం అంటే నిధియు నిధానం అంటారు అన్నమాచార్యులు కూడా. నిధియు నిధానం. నిదానము కాదు, నిధానం. నిదానం అంటే నెమ్మదిగా, రోగ నిదానం, క్యూర్ అని. నిధానం అంటే ఏంటి? ఎవరిలో అయితే ఈ ప్రపంచం ఉందో ఆయన మొత్తం ప్రపంచానికి సపోర్ట్ అని. అవునా కాదు? తర్వాత పరం నిధానం, అన్నిటికీ ఆధారభూతమైనటువంటి వాడు, పరం శ్రేష్టమైనది. త్వం అవ్యయ శాశ్వత ధర్మగోప్త. అవ్యయం అనే విషయం చాలాసార్లు చెప్పుకున్నాం. వ్యయము కానిది, నశించనిది. కాబట్టే శాశ్వతముగా ధర్మాన్ని నువ్వు రక్షిస్తావు. చూసారా? మామూలు రాజులు కానీ కొంతమంది లీడర్స్ కానీ ఏం చేస్తారు? తాత్కాలికముగా ఆయా పరిస్థితుల్లో కొంతవరకు ధర్మాన్ని ఆచరిస్తూ ఇది చేస్తారు. కానీ భగవంతుడు ఎవరు? శాశ్వత ధర్మగోప్త. శాశ్వత ధర్మాన్ని ఆయన నిలబడతారు. చూసారా? శాశ్వత ధర్మాన్ని. శాశ్వత ధర్మం అంటే అది పట్టుకోవాలి. శాశ్వత ధర్మం వేరు, మామూలు ధర్మం వేరా? వేరు. సాంఘిక ధర్మం ఉంటాయా? సమాజపరంగా, వ్యక్తిగతంగా, వ్యక్తి యొక్క స్థాయిని బట్టి, స్థితిని బట్టి ధర్మం వేరుగా ఉంటుంది కదా. పతి ధర్మం వేరు, సతి ధర్మం వేరు. తల్లిదండ్రులు వాళ్ళ ధర్మం వేరు, పుత్ర ధర్మం వేరు. అవునా? సమాజాన్ని బట్టి, స్థితిని బట్టి ఈ ధర్మాలు దేశకాల పరిస్థితులను బట్టి ఉంటాయి. ఇది కాదు ఇక్కడ చెప్పింది. శాశ్వత ధర్మం, అదే అవ్యయం. అవ్యయం అంటాడు. ఏమిటి శాశ్వత ధర్మం? ధారయతి ఇది ధర్మ. ఈ మొత్తం ప్రపంచాన్ని ధరించినది, ఆధారభూతమైనటువంటిది, అది శాశ్వత ధర్మం. అది నశించదు, అవ్యయం. అదే భగవంతుడు పరా అని చెప్పాడు. ఇది నా పరా ప్రకృతి అని చెప్పలే. ఏయా జగత్ ధార్యతే, దేని మూలంగా ఈ జగత్తునంతా నేను ధరించి ఉన్నాను, అది శాశ్వతం. అది నశించదు. అది నశిస్తే ఏమైపోతుంది? జగత్ అంతా నిలవడానికి లేదు కదా. ఇది తర్వాత సనాతనత్వం. సనాతన పురుష, సనాతనమైన పురుషుడివి అని మే మత. ఇప్పుడు అర్జునుడికి అలా వెళ్ళిపోయింది దృష్టి. నువ్వు సనాతనమైన పురుషుడివి, నా ఫ్రెండ్, నా బావమరిదివి కాదు, నా రథసారథివి కాదు, సనాతనమైన సనాతన పురుషుడు అంటే మామూలు పురుషులు కాదు. ఇప్పుడు చెప్పింది మామూలు స్త్రీ పురుష శరీరాలు ఒకదానికోటి వేరుగా ఉంటాయి. పురుష శరీరము కాదు, సనాతన పురుషుడు అంటే ఏంటి? సనాతన పురుషుడు అంటే ఎప్పుడూ ఉండేవాడు, అన్ని శరీరాల్లో ఉండేవాడు. అవునా కదా? సనాతనం అంటే ఓల్డ్ 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 అయిపోయిన ముసలు అయిపోయిన వాడు కాదు, ముసలి డొక్కని కాదు ఇక్కడ. సనాతనం అంటే సదా నూతనం, ఎప్పుడూను, అన్ని శరీరములలో. పురుష అంటే ఏమిటి అర్థం? పురుషయనాత్య పూరయతి, రెండు ఉన్నాయి. పురములు, శరీరం అన్నది పురములో ఉండేవాడు, శరీరము కాదు, శరీరములో ఉండేవాడు. అవునా? ఎన్ని శరీరాలు మనకి? స్థూల సూక్ష్మ కారణాలు, వీటన్నిట్లో ఉన్నవాడు, అన్నిట్లో ప్రకాశించేవాడు, వీటికి అతీతంగా అందరిలోనూ. అవునా కదా? కాబట్టి సనాతనమైన పురుషుడు అని నేను ఇప్పుడు భావిస్తున్నా అని నా అభిప్రాయం. కృష్ణ, వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు? ఇప్పుడు అర్జునుడి దృష్టిలో ఒక్కసారిగా ఏ స్థితికి వెళ్ళిపోయాడు చూడండి ఆయన దృష్టి. సో ఇప్పుడు కృష్ణుడు కాదు, ఆయన చూసింది ఎవరిని? అవ్యయమైనటువంటి సమస్త విశ్వానికి ఆధారభూతమై, సర్వప్రాణుల్ని కి ఆధారమైనటువంటి వాడు, ఈ విశ్వానికి మూలమైన వాడు. అక్షరం క్షరము కాని తత్వం. ఇది క్షరము కాని అవ్యయమైన తత్వం అని అర్థమైన తరువాతే అప్పుడు ఆయనకి విన్నప్పుడు కొంత పోయింది,
ఏం పోయింది? అజ్ఞానం పోయింది, మోహం పోయింది. ఇందాకే అన్నాడు విగతోయం విగత మోహం అన్నాడు. మోహోయం విగతో మమ అన్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఎప్పుడైతే ఆయనకి ఆ దివ్యమైనటువంటి దృష్టి ఆయన ఇచ్చాడు, అప్పుడేమైంది? పూర్తిగా గుర్తించగలిగాడు. గుర్తించిన తర్వాత ఏమైంది చూడండి. ఇంకా విశ్వరూపం చూస్తున్నాడు. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తహుదాస వక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఇందాకే చెప్పాడు భగవాన్, విశ్వతోముఖం చెప్పలే, అంతటా నువ్వే వ్యాపించి ఉన్నావు. నాంతం న మధ్యం న పునస్తవాదిం అని చెప్పాడు. ఆది మధ్యాంతములు లేవు అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాడా? కాదు. అనాది మధ్య అనంత వీర్యం అంటున్నాడు ఇక్కడ. ఇందాక వ్యాపకత్వాన్ని గురించి చెప్పాడు. ఆది మధ్యాంతములు లేకుండా నువ్వు సర్వము వ్యాపించి ఉన్నావు. ఇప్పుడు అనాది మధ్యాంతం అనంత వీర్యం అంటే, వీర్యం అంటే ఏంటి? ఆయన యొక్క శక్తి. ఆ శక్తికి ఆది మధ్యాంతము లేవు అంటే అనంతం అని అర్థం. కొంతమందిలో శక్తి ఏమవుతుంది? కాసేపట్లో క్షీణించిపోతుంది. అవునా కదా? పరిగెత్తారు, రన్నింగ్ రేసి పెట్టాడు, గోల్డ్ మెడల్ వచ్చింది. తర్వాత ఎంతకాలం పరిగెడతాడు? కాసేపటి ఎవరికైనా అలసట వేసి. ఎందుకు? ఉపాధులు అల్పమైన ఉపాధి, అల్పశక్తి. భగవంతుడు ఎవరు? అనంత వీర్యం. ఎందుకు అనంతం అంటే ఆది లేదు కాబట్టి. అనాది, ఆది మధ్యలో లేదు, అనంతం. అందుకు ఎక్కడి నుంచి ఈ శక్తి మొదలైంది, ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి చెప్పలేము. ఎంత శక్తి కొలవలేడు. ఆది మధ్యాంతాలు లేనటువంటి శక్తి. సరే, వీర్యం శక్తి. తర్వాత అనంత బాహు శశి సూర్య నేత్రం. ఇప్పుడు బాహువులు ముఖ్యంగా చెప్తున్నాడు. ఇంతకుముందు చెప్పాడు ఏమని? అనేక వక్త్రం, ఉదరం ఇవన్నీ చెప్పాడు కదా. ఇప్పుడు మళ్ళీ అనంత బాహు అంటున్నాడు. ఏమిటి? మానవుడు మామూలుగా కర్మ చేసేటప్పుడు దేంతో చేస్తాడు? ఏదైనా ఏ పని అయినా బాహువులు ఇవి కదా ఉపయోగపడతాయి. కాబట్టి నీ బాహువులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎక్కడెక్కడైతే శక్తి అంతా ప్రదర్శించబడుతుందో, శక్తి వినియోగించబడుతుందో అక్కడంతా ఈ శక్తి అనేది అనంత బాహు. అంతేగా? శశి సూర్య నేత్రం. చూడండి, మనిషికి అయితే ముఖంలో 2 కళ్ళు ఉంటాయి. అవునా కదా? ఈ అనంతమైనటువంటి రూపానికి కళ్ళు ఎక్కడ ఉంటాయి? ఏ కళ్ళు? పోని. అందుకని ఏం చెప్పాడు? ఈ భౌతిక ప్రపంచానికి 2 కళ్ళు ఉన్నాయిగా, సూర్యుడు ఒకడు, చంద్రుడు ఒకడు. అంతే కదా? మనకు కనిపించేది సూర్యకాంతిలో చూస్తున్నాం, చంద్రకాంతిలో చూస్తున్నాం కొంతవరకు. కాబట్టి దాంతో పోల్చుకున్నప్పుడు మరి ఆ విశ్వరూపుడికి ఏం కళ్ళు ఉండాలి? నిజానికి అనేకం ఉండాలి. అవునా కదా? ఇందాక చెప్పాడు అనేక వక్త్రం నేత్రం అని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? శశి సూర్య నేత్రం. మరి ఇంతకి శశి సూర్య నేత్రాల అనేక నేత్రాల? కాంట్రడిక్షన్ ఏమీ లేదు. అన్ని నేత్రములు వెనక ఉండేవాడు ఆయనే. ఏ కళ్ళు కానీ, ఈ కళ్ళు చూడాలంటే సూర్యకాంతి కావాలి, చంద్రకాంతి కావాలి, పగలు రాత్రి. అవునా కాదా? కాబట్టి ఈ చూడటానికి ఆధారం అయినటువంటి 2 వెలుగులు, ముఖ్యమైన ప్రకాశములు సూర్యచంద్రుడు. అంతేగా? అందుకే సూర్యుడిని జగచ్చక్షువు అంటారు. జగచ్చక్షు. అవునా? కాబట్టి జగత్తుకి అంతటికి చక్షువు ఆయన. రాత్రిపూట చంద్రుడు. అందుకని జగచ్చక్షువులే ఆయన చక్షువులు. ఈయనెవరు? విరాట్ రూపం కాబట్టి శశి సూర్య నేత్రం. అంతేగాని ఒక కన్ను ఎక్కువ వేడిగా, ఒక కన్ను చల్లగా ఉంటుందని.
ఒక్కడిని ఎక్కడో ఆకాశంలో ఉండేది, ఒక్కడిని కింద ఉంటుంది కానీ ఎగుడు దిగుడు కళ్ళు కాదు. ఇది విశ్వరూపం, విరాట్ రూపము. ఎక్కడ దర్శించినా, ఎక్కడ వర్ణించినా ఇవే చెప్తారు. చూడండి భాగవతం చూడండి, ఎక్కడ చూడండి ఇదే ఉంటుంది. శశి సూర్య నేత్రం చెప్తాడు. మీరు రామాయణం, భారతం, భాగవతం ఎక్కడ చూడండి ఇదే కనిపిస్తుంది. ఏ ఋషి చెప్పినా అక్కడ చెప్పినా, అవునా కదా. శశి సూర్య నేత్రం. అలాంటి నిన్ను నేను చూస్తున్నాను. ఎలాగ దీప్త హుదాశ వక్త్రం. వక్త్రం అంటే ఈ నోరు ఎలాగుంది, దీప్త హుదాశం అంటే మండుతున్న అగ్నిలాగా ఉంది. నోరేంటి మండటం ఏంటి? మామూలుగా మనకి నోటు పూత వేస్తే మండితే నోరు పడిపోతుంది, భరించలేడు మనిషి, అవునా. ఇది హుతాశ, మండుతున్న అగ్నిలాగా ఉంది ఆయన నోరు, విశ్వరూపుడు నోరు. ఏమిటిది? రేపు చూద్దాం.